బయటకు రాగలుగుతాయి. ఇక కర్ణాటక రాజకీయ విషయానికి వస్తే డీకే శివకుమార్ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆయన ముఖ్యమంత్రి కాలేకపోతూ ఉన్నారు. రొటేషన్ పద్ధతి ఉంది అని చెప్పి డీకే శివకుమార్ చెప్తూ ఉన్నారు. సిద్ధరామయ్య అదేమీ లేదని అధిష్టానం వద్ద చెప్తున్న పరిస్థితి. అధిష్టానం కూడా డీకేకే సిద్ధరామయ్యకే ఫేవర్గా ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. సో డీకే ఓడిపోయారు ప్రస్తుతానికి అనేది స్పష్టం. అసలు ఏం జరిగింది ఈ ఇష్యూలో? అండ్ కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుందా? ఎస్ అండి, ఇప్పుడు డీకే శివకుమార్ వర్సెస్ సిద్ధరామయ్య అంటే కాంగ్రెస్కున్న కొన్ని ఏదో తెలంగాణ కర్ణాటక స్టేట్లు ఉంటే ఈ తెలంగాణ రాజకీయాలు కర్ణాటక రాజకీయాలు హీట్ ఎక్కిపోయినాయి. ఎంత హీట్ ఎక్కినాయంటే డీకే శివకుమార్కి చీఫ్ మినిస్టర్ ఇస్తారా, ఇవ్వకపోతే ఈయన బీజేపీలోకి జంప్ అయిపోతాడా అంటూ ఒక పెద్ద చర్చ జరిగింది. కానీ చాలా షాకింగ్ విషయాలు ఒకటి బయటకు వచ్చిందండి. అదేంటంటే అసలు షాకింగ్ ఏంటంటే డీకే శివకుమార్ బీజేపీలోకి వెళ్ళడానికి ట్రై చేయలేదు. సిద్ధరామయ్య ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య గారే అవసరమైతే డీకే శివకుమార్కి చీఫ్ మినిస్టర్ పోస్ట్ ఇస్తే ఇది రాహుల్ నిర్ణయం తీసుకుంటే సిద్ధరామయ్య అట్లీస్ట్ ఒక 50 మందిని ఎమ్మెల్యేలు తీసుకుని బీజేపీకి సపోర్ట్ చేస్తే ఆయన సీఎం పోస్ట్ కాపాడుకోవడం అనే ఒక పెద్ద వ్యూహాన్ని పొలిటికల్ గేమ్ని ఆడడం వల్ల ఇక రాహుల్ గాంధీ ఇటు డీకే శివకుమార్ భయపడిపోయి ఇదే సిద్ధరామయ్య గారిని కంటిన్యూ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే పెద్ద షాకింగ్ అండి. ఎందుకంటే కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 దాని స్ట్రెంగ్త్. ఇందులో అంతకుముందు జరిగిన ఎలక్షన్లో 224 సీట్లలో 142 సీట్లు ఇండియా గ్రూప్ అంటే కాంగ్రెస్ గెలుచుకోవడం జరిగింది. ఇటు బీజేపీ ఎన్డీఏ అంటే 82 సీట్లు గెలుచుకోవడం జరిగింది. కావాల్సిన మెజార్టీ 113 రావాలి, కానీ దీనికి 142 ఉన్నాయి. ఇప్పుడు సిద్ధరామయ్య చీఫ్ మినిస్టర్ తీసి డీకే శివకుమార్కి ఇచ్చేస్తే అట్లీస్ట్ సిద్ధరామయ్య వర్గంలో ఒక 40 మందిని ఆయన తీసుకెళ్ళగలిగితే 142లో ఒక 40 మందిని ఆయన తీసుకెళ్లే కెపాసిటీ ఆయనకు ఉంది. ఎందుకంటే అంతకుముందు చీఫ్ మినిస్టర్ చేశారు. ఆయనకు డీకే శివకుమార్కి ఎంత బలం ఉన్నా ఆయనకి కూడా బలం ఉంది. 142లో ఒక 40 అసెంబ్లీ ఎమ్మెల్యేలని చీల్చి ఇటు బీజేపీ దగ్గరికి వెళ్తే దానికి 82 ఉన్నాయి. కాబట్టి బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయిపోతుంది. ఒకప్పుడు కర్ణాటకలో అలాగే జరిగింది, మధ్యప్రదేశ్లో అలాగే జరిగింది, ఈ మహారాష్ట్రలో కూడా అలాగే జరిగింది. ఇది బీజేపీ ఎప్పుడూ కూడా ఈ వ్యూహాన్ని అమలుపరిది. కాబట్టి సిద్ధరామయ్యను తప్పిస్తే అదే సిద్ధరామయ్యకి బీజేపీ సపోర్ట్ చేస్తే ఒక 40 మందిని తీసుకొస్తే బీజేపీ ఆధ్వర్యంలో ఆయన చీఫ్ మినిస్టర్ కంటిన్యూ అవుతారు. ఇది తెలిసి వెంటనే రాహుల్ గాంధీ డీకే శివకుమార్కి ఇన్ఫామ్ చేయడం, డీకే శివకుమార్ వణికిపోవడం, వెంటనే అంటే రాహుల్ గాంధీ వణికితేనే ఈయనకి వణుకు, ఇది 2 అయ్యి ఇంకా సిద్ధరామయ్యనే చీఫ్ మినిస్టర్గా కంటిన్యూ చేస్తూ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేటట్టు రాహుల్ డీకే శివకుమార్ ఇప్పుడు ప్రస్తుతం అక్కడ సద్దుమణింది. అంటే బీజేపీ చాలా ప్రయత్నాలు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి. ఎందుకంటే అంతకుముందు మనకి తెలుసు బీహార్లో చేసింది. నితీష్ కుమార్ ఇండియా గ్రూప్లో ఉంటే చీల్చి ఎన్డీఏకి తీసుకురావడం జరిగింది బీహార్లో, మధ్యప్రదేశ్లో, మహారాష్ట్రలో. ఇవన్నీ ఎప్పుడు కూడా మోడీ షా ద్వయం చేసేది. ఈ స్ట్రాటజీని తెలుసుకున్న రాహుల్ గాంధీ ఒకప్పుడు గోవాలో ఇవన్నిటిలో ఎక్స్పీరియన్స్ ఇప్పుడు గుణపాఠం నేర్చుకుని అదే సిద్ధరామయ్య గారిని డీకే శివకుమార్కి భయపెట్టి ఒప్పించి బాబు ఈ సిద్ధరామయ్యని తీస్తే ఆయనే చీఫ్ మినిస్టర్ అయిపోతారు, ఎక్కడ మళ్ళీ బీజేపీకి సపోర్ట్ చేసి పార్టీని రక్షించాలంటే డీకే శివకుమార్ వెనక తగ్గడం, రాహుల్ గాంధీ వణకడం, ఇవన్నీ జరిగితే ఈ నాటకీయ పరిణామాల మధ్య సిద్ధరామయ్య గారు మళ్ళీ కంటిన్యూ అవుతున్నారు. అంటే చూసారా కాంగ్రెస్ ఎంత విపత్తులో కర్ణాటకలో ఉందో అనేది మనకి ఇక్కడ అవగతం అవుతుంది.